నమస్కారం అండి. విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి పండుగని మనము చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఆ పండుగ వెనుక కొంత కథ ఉంది. ఆ కథని పురాణాల పరంగా, ఇతిహాసాల పరంగా నేను కొంత మేరకు వివరిస్తాను. పురాణ పరంగా చూసుకుంటే దేవదానవులు అంటాము. దేవతలు, దానవులు. ఈ దానవులు ఎవరు? రాక్షసులు. వీళ్ళ యొక్క రాజు ఎవరంటే ధనువు. ఈ ధనువుకి ఇద్దరు కుమారులు పాతాళ లోకాన్ని రాజ్యంగా చేసుకొని పాలిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు కుమారులు, ఒకడు కరంబాసురుడు, ఒకడు రంబాసురుడు. ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు గుణగణాల్లో. కానీ వాళ్ళకొక లోపం ఉండిపోయింది. ఏంటంటే వాళ్ళు సంతానం లేదు. దాంతో ఆ దానవ వంశం వృద్ధి చెందదని ఆలోచించి ఏం చేశారంటే, ఎలాగైనా మంచిదే మనం యొక్క తపస్సు చేసి మన యొక్క దానవ వంశాన్ని వృద్ధి చేసుకుందాము అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు నిర్ణయించుకొని తపస్సు కొరకు వెళ్ళిపోయారు. అందులో పెద్దవాడైన కరంబాసురుడు సముద్రంలోకి వెళ్ళి ఒంటి కాలం మీద తపస్సు మొదలుపెట్టాడు. రెండో వాడు ఒక సాల వృక్షం చూసుకొని దాని మీద కూర్చొని తపస్సు మొదలుపెట్టాడు. తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కొన్నాళ్ళకి దేవతల రాజైన ఇంద్రుడికి తెలిసిపోయింది ఈ విషయం. అమ్మో, వీళ్ళు ఏం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, సాధిస్తారేమో అని మెల్లిగా సముద్రంలోకి వెళ్ళి ఆ కరంబాసురుని యొక్క కాళ్ళు బట్టి లాగేశాడు. లాగేసి మొసలి రూపంలో చంపేశాడు. ఈ విషయము ఈ రంబాసురునికి తెలిసింది. మా అన్నగారైన కరంబుణ్ణి ఈ ఇంద్రుడు అనవసరంగా చంపేశాడని కోపోద్రిక్తి అయ్యాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే తపస్సులో ఉన్నప్పుడు ఏదైనా చేస్తే తపస్సు భంగమైపోతే ఆ ఫలితం దక్కదు కదా. అయినా ఆయన మనసు చాలా కలిసివేసి అవమానం కన్నా మరణం మేలని కత్తి తీసుకొని తన తల నరుకుదామనుకున్నాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, కరంబాసురా, నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు ఏంటి అంటే, మేము ఇంద్రుడిని, ఆయన పదవిని కోరుకోలేదు స్వామి, కానీ మాకు సంతానం కావాలన్నాము, ఆయన ఇవ్వలేదు, ఇది తప్పు కదా అంటే, అప్పుడు బ్రహ్మ సంతోషించి నీకు సంతానాన్ని నేను ఇస్తా అని చెప్పాడు. చెప్పి ఒక విషయం చెప్పాడంటే, చూడు రంబాసుర, నువ్వు ఇప్పుడు వెళ్తూ ఉంటే ఏ దాన్ని చూసి మోహిస్తావో ఆ మొహంలో నీకు సంతానం కలుగుతుంది, వెళ్ళు అని చెప్పాడు. సంతోషంలో పరిగెత్తుకుంటూ రంబాసురుడు వెళ్తుంటే అక్కడ మైదానంలో ఒక గేదె పచ్చికను చక్కగా మేయుచున్నది. ఆయనకు తారసపడ్డది అదొకటే. ఆవేశంలో ఉన్నాడు. ఏమని, నాకు సంతానం కావాలనే కోరికలో ఉన్నాడు కాబట్టి ఆ గేదెతో కలవగానే ఆయనకు ఆ గేదె గర్భవతిగా మారిపోయింది. ఈ ఏదేమైనా కూడా గర్భవతి, నా సంతానం ఈ గేదెలో ఉంది కాబట్టి ఈమె నా పట్టమైసి అని మెల్లగా గేదెను తీసుకొని పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. దాన్ని పట్టమైసిగా చేసుకున్నాడు. కానీ గేదెలని తన దగ్గర పెట్టుకోలేడు కదా. ఆ గేదెను ఒక దొడ్లో ఉంచి చుట్టూ దున్నపోతుల కాపల పెట్టాడు. ఏ జాతికి ఆ జాతే కాబట్టి. ఈ దున్నపోతులలో తినడం కాకుండా కొంత అప్పుడప్పుడు ఆవేశాలు కూడా ఉంటాయి. ఆ గేదె మీద ఇంకో దున్నపోతు మోజుబడింది. దాన్ని చూసి ఈ రంబాసురుడు దాని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దున్నపోతులు కొమ్ములతో పొడిచి రంబాసురుని చంపేశాయి. చంపేయగానే కేద చాలా బాధపడుతూ నా భర్త చనిపోయిన తర్వాత నేనెందుకని ఏడుస్తూ కూర్చుంది. ఆ రంబాసురుని చితి మీదనే తను కూడా పడుకొని చనిపోదామని ఆ చితి మీద పడుకుంది. ఆ చితి మంటలు చెలరేగగానే ఆ పుట్టలో ఉన్న ఆ మహిషాసురుడు బయటికి వచ్చేశాడు. బాలుడు పుట్టాడు కదా అని అందరూ ఆశ్చర్యపడి ఆ బాలుడిని బయటికి తీశారు. ఈ మహిషాసురుడు అంటే మహిషానికి పుట్టాడు. అతను మనిషిలాగా మారచ్చు, మహిషంలాగా మారచ్చు. గొప్ప వరాన్ని కలిగిన బలవంతుడు మహిషాసురుడు బయటికి వచ్చేసాడు. ఈ మహిషాసురుడే గొప్ప రాక్షస వంశంలో గొప్పవాడయ్యాడు, బలవంతుడయ్యాడు. ఆయనకి ఏదంటే అది చేయగలిగే కెపాసిటీ వచ్చింది. అంతేకాదు బ్రహ్మ నుండి నేను ఏ మానవుల ద్వారా కూడా చంపబడకూడదు అనే వరాన్ని కూడా పొందాడు. అయితే ఈ వరము ఉంది ఆయనకు, రెండు తీరుల మారే గుణము ఉంది కాబట్టి ఎవరు ఆయనని ఏం చేయలేకపోయారు. ఏం చేయలేని పరిస్థితి అప్పుడు ఈ దేవతలందరినీ కూడా ఆయన పట్టి పీడించేవాడు. ఈ బాధను భరించలేక వీళ్ళందరూ వెళ్ళి ఆ కైలాసంలో వేడుకోగానే అక్కడ విష్ణువు, బ్రహ్మ వీళ్ళందరూ కలిసి మనము ఈ పని ఏం చేయలేము, ఆ మహిషాసురుని మనం చేసేంత
సత్తా మనలో లేదు, వాణ్ణి చంపాలంటే ఆదిశక్తే కావాలి అని అమ్మవారిని వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు మహిషాసురునితో యుద్ధం మొదలుపెట్టింది. ఆ యుద్ధము 9 రోజుల పాటు జరిగింది. ఒక్కొక్క రోజు సామధాన భేదోపాయాలంటూ ఒక్కొక్క అవతారం మారుతూ 9 రోజులు వాడితో యుద్ధం చేసి చివరగా 9వ రోజు మహిషాసురుణ్ణి చంపేసింది. అందుకే ఆ రోజు అమ్మని మహిషాసుర మర్దినిగా మనము కొలుస్తాం. తెల్లవారి రోజు మహిషుని పీడ వేయింది కాబట్టి అందరూ సంతోషంగా పండుగ చేసుకున్నారు విజయాన్ని కోరుతూ. అదే విజయదశమి. మరి ఇంకో కూడా ఉంది. మనం ఏం చేస్తాము, రావణ వధ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ విజయదశమి రోజు ఈ రాముడు రావణుని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మ దయతోటి యుద్ధం చేశాడట. ఆ యుద్ధంలో గెలుపుకు సూచికగా అయితే ఇక్కడ దసరా అంటే ఏంటి, మంచి చెడు మీద గెలుస్తుంది అన్నమాట. విజయమే అది. ఇక్కడ మహిషాసుర మర్దిని గెలిచింది. ఇక్కడ రావణుడు అనే చెడు మీద రాముడు కూడా అదే రోజు చేసి పట్టాభిషేకానికి వెళ్ళాడు కాబట్టి ఆ రోజు ఆ రావణుణ్ణి మనము దహనం చేస్తూ విజయాన్ని కోరుకుంటాం. ఇక మూడవది ఇతిహాసపరంగా ఈ పంచపాండవులు కౌరవులతో వాళ్ళకి విభేదాలు వచ్చినప్పుడు వనవాసములో 11 సంవత్సరాలు వనవాసం, 12 సంవత్సరాలు, అందులో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. ఆ అజ్ఞాతవాసంలో ఆ విరాటుని కొలువుకు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలన్నీ కూడా ఏం చేయాలో చేయని పరిస్థితిలో ఒక చెట్టు మీద పెట్టాలనుకున్నారు. ఆ చెట్టే శమీ వృక్షం. దాన్ని మనము జమ్మి చెట్టు అంటాం. ఆ జమ్మి చెట్టు మీద అర్జుని యొక్క ధనుస్సు కూడా దాని మీదే ఉంది. వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా దాని మీదే ఉంది. ఆ అజ్ఞాతవాసం కంప్లీట్ చేసుకొని ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు వెళ్ళి ఆయన యొక్క ఆయుధాలన్నీ తీసుకొని ఆ ఉత్తర గ్రహంలో వాళ్ళు దుర్యోధన్ని, కర్ణుణ్ణి, భీష్ముణ్ణి అంటే ఆ కౌరవ సైన్యాన్ని అంతా కూడా ఓడించి విజయాన్ని పొందారు కాబట్టి ఆ విజయానికి సూచిక కూడా ఆ రోజు మనము శమి పూజ చేస్తాము. శమి శమయ్యతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనందరం కూడా పూజ చేసుకుంటాం. అయితే ఇక్కడ దసరా అంటే ఏంటి, దసరా అంటే పాపాలని తొలగిస్తుంది, శత్రువుల్ని వినాశనం చేస్తుంది. ఆ అర్జునుని యొక్క ధనుసును మోసిన మహా గొప్ప వృక్షం. అంతేకాదు శ్రీరామునికి ప్రియమైన వృక్షం కూడా శమీ వృక్షం. ఆ శమీ వృక్షాన్ని పూజిస్తూ మనము ముందు ముందు ఎదగాలని, మంచితో చెడును ఎదిరించాలని, చెడును సంహరించే దిశగా, మంచిని కొనసాగించే దిశగా ఈ దసరా పండుగ జరుపుకుంటాం. మనమందరం కూడా చెడుపై విజయం సాధించి మంచితో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.